ల్యాబ్ లో మంటలు చల్లారని పొలిటికల్ సెగలు. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో మంటలు చెలరేగిన ఘటనపై పొలిటికల్ కార్చిచ్చు రేగింది. అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక 2 కేసుల ఫైల్స్ పై ఆరోపణలు చేయగా అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ అది ప్రమాదవశాత్తు జరిగిందా లేక కుట్ర కోణం ఉందా? నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్ తో పాటు 5 గదుల్లో సామాగ్రి కాలిపోయింది. ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పొలిటికల్ గా దుమారం రేగుతుంది. ఓటుకు నోటు కేసులోని వాయిస్ రికార్డులను మాయం చేయడానికి అనే డౌట్ వస్తుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ లాంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాల కొరత కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ ఆరోపించడంతో కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నీ అంతా నువ్వు ముందే వచ్చి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు వేసినావు అంటే అసలు నీకేమన్నా అస్తం ఉందా? డిసెంబర్ 4వ తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్ లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ల సీసీ కెమెరాలు బంద్ చేసి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పల్లగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి, డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్ చేసి మిగిలిన తీసుకొని మూసినదిలో పడేసిన చరిత్ర నీది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు కాపాడుకునే చర్యల్లో భాగంగానే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కాలిపోయిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. గతంలో సెక్రటేరియట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ డేటా ఉన్న ఎఫ్ఎస్ఎల్ కాలిపోయిందని అన్నారాయన. ఎఫ్ఎస్ఎల్ పరిశోధన కేంద్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అక్కడ ఆ ఎఫ్ఎస్ఎల్ లో నిప్పు తగలబడ్డది. సాక్ష్యాలని పోయినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా వాళ్ళ తప్పు వేసిన పనులు ప్రజలకు తెలవద్దని చెప్పి పనిచేస్తా ఉన్నారు. అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. ప్రమాదంలో 2 కీలక కేసులకు సంబంధించిన మెటీరియల్స్ డ్యామేజ్ అయినట్టు వస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. ఏ కేసులకు సంబంధించిన మెటీరియల్ డ్యామేజ్ అయిందనే వివరాలు తెలిసేందుకు కొంత సమయం పడుతుందన్నారు శిఖా గోయల్. Property appears to be undamaged. However, assessment is going on. So ఇది ఏ కేస్ కి ఉంది, అది కొంచెం it will take time to finally come. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ ఫైల్స్ కాలిపోయాయనే దానిపై ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలి.